హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కజ్జికాయలను చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ, అలాగే కొంచెం మైదా వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ కూడా వాటర్ వేయకముందే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకునేసి పక్కన పెట్టేసుకుందాం. అంతలోపల మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు బాదం పప్పును తీసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లంని కూడా యాడ్ చేసుకొని 2 యాలక బుడ్డలు కూడా వేసేసుకొని, అలాగే 5 జీడిపప్పును కూడా వేసేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, పౌడర్ అయితే ఇలా వచ్చేసింది. నా దగ్గర ఆల్రెడీ పల్లి పౌడర్ అనేది ఉందండి. మీకు కావాలంటే మీరు పల్లీలను కూడా వేయించేసుకొని మిక్సీ వేసేసుకొని బెల్లంతో సహా వేసేసుకున్నాను. దాంట్లో కూడా ఆ పౌడర్ నా దగ్గర ఉంది. ఇప్పుడు అందులోకి ఈ బాదం పౌడర్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. 2 వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పిండి అయితే నానిపోయింది కదా, ఇప్పుడు కొంచెం తీసుకొని చపాతీలా రుద్దుకోవాలి. ఇప్పుడు చూడండి, చపాతీలా రుద్దుకున్నాం కదా. ఇప్పుడు కజ్జికాయ మౌల్ ఉంటుంది కదా, ఆ మౌల్ని తీసేసుకొని అందులోకి పౌడర్ని వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి కజ్జికాయ అనేది ఫామ్ అయిపోతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, లేదంటే బయట వచ్చేస్తుంది. అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఇవి ఒక్కొక్కటి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలి మంటని. మీడియం టు హైకి అలా అడ్జస్ట్ చేసుకొని. అంతే అండి. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయి ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక 1 మంత్ దాకా స్టోరేజ్ అనేది ఉంటుందండి. అంతే.